హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! తమ్మకాయల కర్రీ. మీలో ఎంతమందికి తెలుసు? నాకు కింద కమెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇదైతే అసలు ఇప్పుడెక్కడ దొరకట్లేదు. నేను హైదరాబాద్ వచ్చి 7 ఇయర్స్ అవుతుంది. అసలు నేనెప్పుడు మార్కెట్‌లో ఇది చూసిందే లేదు. మా మామయ్య వస్తా ఇది తీసుకొచ్చారు మాకు. దీంతో కర్రీ చేద్దామని చెప్పి, మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను. వీటినే తమ్మకాయలు అంటారు. చాలా వరకు ఇవి ఎక్కువ పల్లెటూరులోనే దొరుకుతాయి. సిటీలో తక్కువగా దొరుకుతాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇవైతే ఇట్లా ఉంటాయి. దీన్ని చమ్మకాయలని ఇంకా చాలా రకాలుగా అంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు దీన్ని. ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇదైతే కర్రీ వండుకుంటే అచ్చం మనం నాన్ వెజ్ ఎట్లా ఉంటుందో అట్లాగే వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అట్లాగే మా వీడియోకి మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకుంటారు. అట్లాగే పులుసు చేసుకుంటారు, కర్రీ చేసుకుంటారు. చాలా రకాలుగా అయితే చేయొచ్చు. ఇదైతే ఇప్పుడు నేను కర్రీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఒక అరముక్క కొబ్బరి, నెక్స్ట్ అలాగే 2 బాదం పప్పు, అట్లాగే కరెక్ట్గా ఒక 5 జీడిపప్పు ఎగ్జాక్ట్గా ఈ కొలతలో తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ నువ్వులు, నెక్స్ట్ అట్లాగే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, అట్లాగే 2 కానీ 3 కానీ యాలుక్కాయలు, నెక్స్ట్ అలాగే లవంగాలు, తర్వాత చిన్న ముక్క అల్లం ముక్క, నెక్స్ట్ అలాగే కొంచెం అంటే ఒక 5 రెబ్బలు 6 రెబ్బలు వెల్లుల్లి వేసుకొని దీన్నైతే ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. మీరు చూస్తున్నట్టయితే మీకు అర్థమైపోతుంది. ఇట్లా ఒక్కసారి చేశారంటే మాత్రం ఎగ్జాక్ట్గా నాన్ వెజ్ కర్రీ ఎట్లా అయితే వస్తుందో అట్లా ఉంటుందన్నమాట కర్రీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ అలాగే ఒక బాండీ తీసుకొని దాంట్లోకి మనకు కావాల్సినంత నూనె అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేశాను. నెక్స్ట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. నేనైతే ఇవి పేస్ట్ కావాలనుకున్న మనము ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్లో ఈ ఉల్లిపాయలు టమాటాలు కూడా పేస్ట్ చేసుకొని గ్రేవీ లాగా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే అట్లా చేయలేదు. నెక్స్ట్ ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, ఈ 2 వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా తిప్పుకోవాలి. 2 పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 అయిపోయిన తర్వాత పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి. మన కారానికి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవాలి. కొన్ని పచ్చిమిరకాయలు స్పైస్ ఎక్కువగా ఉంటాయి కదా, కాబట్టి మనము కారము పచ్చిమిరకాయలు 2 వేసామంటే ఎక్కువ స్పైసీ వస్తుంది. కాబట్టి కొంచెం చూసుకొని పచ్చిమిరకాయలు ఎన్నైతే అవసరమవుతాయో అన్నీ స్పైసీగా ఉండటానికి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 6 పచ్చిమిరకాయలు అయితే సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మనం అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోటీల్లోకి కానీ ఎట్లా వేసుకున్నా కానీ బాగుంటుందన్నమాట టేస్ట్. దీంట్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొని, కాస్ట్ ఎక్కువైనా తీసుకొని అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని తినండి. టేస్ట్ అంత బాగుంటుంది. నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి నాకు అసలు ఎప్పుడూ దొరకలేదు. ఎప్పుడు మా ఊరు నుంచి వస్తా తీసుకొచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటా అనమాట. నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా దీంట్లో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెసిపీ అయితే ఎగ్జాక్ట్గా 4 మెంబర్స్కి మార్నింగ్ ఈవినింగ్ అయితే వస్తుంది. అంత పర్ఫెక్ట్గా అయితే వేసుకోవాలి మనం చేసినవి. నెక్స్ట్ కొంచెం పసుపు. కర్రీ ఏం చేసుకున్నా కానీ పసుపు లేకుండా కర్రీ ఏది చేసుకోకూడదు, కాబట్టి కొంచెం పసుపు. ఇది మనం వేసుకున్న మసాలా అంతా పచ్చివాసన పోవాలి, ఎందుకంటే అన్నీ రాగా పేస్ట్ చేసుకున్నాం కదా, కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది. కాబట్టి ఇది మసాలా బాగా వేగాలి. వేగిన తర్వాత మన స్పైసీకి తగినట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే మా చేలో ఓన్గా పట్టించిన కారము. మన ఛానల్లో లింక్ ఉంది, కావాలనుకుంటే ఎవరికైనా కావాలనుకుంటే మెసేజ్ చేస్తే మీకు కారం కూడా పంపిస్తాం మేము ఆర్డర్ చేసుకుంటే.
నెక్స్ట్ చూసారు కదా ఎంత కలర్ వచ్చిందో. నెక్స్ట్ అలాగే కొంచెం గరం మసాలా ఉంటుంది కదా, ఈ గరం మసాలా, ఇంకా ఎక్కువ స్పైసెస్ కూడా ఏమీ యాడ్ చేసే పని ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసుకున్న కారము అట్లాగే గరం మసాలా, ఈ మసాలా మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ తమ్మకాయలు సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ దీంట్లోకి యాడ్ చేసుకొని ఇవి కూడా ఒక 2-3 మినిట్స్ ఈ మసాలాలో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే తమ్మకాయల్లో కొంచెం పచ్చివాసన ఏమైనా ఉన్నా కానీ పోతుంది, కాబట్టి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఎక్కువ టైం లేదు అనుకుంటే ఈ తమ్మకాయలను ముందు ఉప్పేసుకొని ఉడకబెట్టుకొని తర్వాత ఈ ఉడకబెట్టుకొని దీంట్లో కలుపుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ తర్వాత దింపేసుకున్న కర్రీ తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెము నార్మల్ బ్యాలెన్సింగ్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అన్ని స్పైసెస్ అన్నీ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అసలు బాగోదు వీటికి, అందుకని చెప్పి అన్నీ నార్మల్గా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. నెక్స్ట్ ఇది తమ్మకాయలు ఈ మసాలాలో బాగా ఫ్రై అయిన తర్వాత మనం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. లేదు మీరు నార్మల్గా ముక్కలు ఉడకబెట్టుకొని దీంట్లో కలుపుకుంటున్నారంటే మాత్రం ఇట్లాగే ఇగురులాగా చేసేసుకొని తినొచ్చు అనమాట. ఇట్లాగో టేస్ట్ బాగుంటుంది. ఏదైనా పచ్చడి కాంబినేషన్గా, రసం కాంబినేషన్గా, సాంబార్ కాంబినేషన్గా ఇట్లాగా ఇగురు వేసుకొని తినేసేయచ్చు. నేను గ్రేవీ లాగా చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది ఉడకటానికి ఎంత వాటర్ అయితే అవసరం అవుతుందో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని నేను దీన్ని బాగా ఉడకబెట్టుకుంటున్నాను. ఇదైతే టేస్ట్ మాత్రం నాన్ వెజ్ మించి ఉంటుందన్నమాట. కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఇవైతే వండుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు నుంచి వస్తున్నా కానీ మిస్ అవ్వకుండా తెచ్చుకునే ఇంగ్రీడియంట్ ఇది ఒకటి అనమాట. కానీ ఈ చలికాలం సీజన్లోనే బాగా కాస్తుంది, వీటి టైంలో తొందరగా కాయదనమాట, దొరకటం కూడా కష్టమే. ఇవి మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్నాయో లేదో కూడా అంత ఐడియా లేదు నాకు. చూసారు కదా, ఇట్లాగా బాగా ముక్కలన్నీ బాగా ఉడికిపోయేటట్టు ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి అని చెప్పి మనకి ఎలా తెలుస్తుందంటే గ్రేవీలో ఆయిల్ పైకి వస్తుంది అనమాట. ఏ కర్రీ అయినా ప్రిపేర్ అయ్యింది అని తెలియాలంటే మనకి గ్రేవీ మొత్తం ఉడికిన తర్వాత పైన ఆయిల్, మనం వేసిన ఆయిల్ అంతా తేలుతూ ఉంటుందన్నమాట. అట్లాగా అప్పుడు మన కర్రీ ప్రిపేర్ అయింది అని చెప్పి అర్థమైపోతుంది. చూసారు కదా, మీరు కావాలనుకుంటే మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవచ్చు, తొందరగా ఉడుకుతుందన్నమాట. చూడండి కర్రీ అంతా మొత్తం ఉడికిపోయింది, గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేసింది. నెక్స్ట్ అలాగే ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. మీరు చూస్తున్నట్టయితే ఈ రెసిపీ కాంబినేషన్గా నేను చెప్పాను కదా, జొన్న రొట్టెలు కానీ, పుల్కాలు కానీ, చపాతీలు కానీ ఇట్లాగా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కర్రీ అంతా జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోయింది. దీంట్లోకి నేను వేడి వేడి అన్నం అయితే వండుకున్నాను. కాంబినేషన్ చాలా బాగుంటుంది. అన్నము కొంచెం, కర్రీ ఏమో స్పైసీగా, మనం కావాలనుకుంటే లెస్ స్పైస్తో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. నేనైతే అన్నంలో కలుపుకొని తిన్నాను, చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చింది ఏంటి, ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందని కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే ఒక్కసారి తిన్నారంటే మాత్రం రెసిపీ మళ్ళీ ఎప్పటికీ మర్చిపోరు. నాన్ వెజ్ లాగే ఉంటుంది, అంత బాగుంటుంది టేస్ట్. కాబట్టి మీకు వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చితే వీడియోని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు చూసి వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు వీడియోని. కాబట్టి ఖచ్చితంగా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.